కమతాలపై గరిష్ట పరిమితి చట్టాన్ని భారత ప్రభుత్వం 1972లో ప్రకటించింది. కమతాలపై గరిష్ట పరిమితి చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో భూ కేంద్రీకృత ధోరణులను తగ్గించుట, వ్యవసాయ భూములపై అందరికీ కూడా సమానమైనటువంటి యాజమాన్యపు హక్కులు కల్పించుట మరియు హేతుబద్ధంగా భూమిని వినియోగించుకునే లక్ష్యాల సాధన కోసం సీలింగు చట్టాన్ని ప్రకటించినారు. ఈ 3 లక్ష్యాలను సాధించాలంటే కమతాలపై గరిష్ట పరిమితిని, ల్యాండ్ సీలింగ్ని విధించినారు. కమతాలపై గరిష్ట పరిమితి అంటే ఒక కుటుంబం చట్టపరంగా ఉండవలసినటువంటి గరిష్ట భూ పరిమాణం. దీన్ని ఏమంటామంటే ప్రామాణికపు కమతము అని అంటారు.